హైదరాబాద్ నగరంలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా నియమితులైన సుమతి ఐపీఎస్ వాస్తవానికి విశ్వనగరి హైదరాబాద్కి మొదటి మహిళా పోలీస్ కమిషనర్. ఈ సుమతి మేడం ఎపిసోడ్ ఇప్పుడు అటు ఫ్రంట్ లైన్ మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోను చాలా పెద్ద ఎత్తున ఎపిసోడ్ చుట్టూ చర్చ జరుగుతుంది. విషయం ఏంటి? మేడం మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు తీసుకోగానే ఫీల్డ్లో పరిస్థితి ఎట్లుందో చూడాలనుకుంది. ఆ పరిధిలో ఉండే దిల్సుఖ్ నగర్, ఆ బస్టాండ్, ఆ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అని చెప్పి ఆ విషయాన్ని తెలుసుకున్న ఆమె రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 వరకు ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. స్పెషల్ ఆపరేషన్ అంటే బస్ స్టాండ్ దగ్గర నిలబడడం, బస్ కోసం వెయిట్ చేస్తున్నట్లు, ఆటో కోసం వెయిట్ చేస్తున్నట్టు నిలబడడం. ఇక నెక్స్ట్ కొందరు తాగుడుబోతుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆకతాయిలు అందరూ విద్యార్థులు, ఉద్యోగులేనట. పోవడం, వస్తావా, ఎంత రేట్ ఎంత, ప్లేస్ నీకే తెలిసిన ప్లేస్ ఉందా, మా ప్లేస్కి వస్తావా, రూమ్కి వస్తావా, ఆటికి వస్తావా, ఎంత, తక్కువ ఎక్కువ పర్వాలేదు చెప్పు, నేను అట్లాగా దేనికోసం వెయిట్ చేస్తున్నట్టు ఏం పర్లేదురా. ఆటి నుంచి ఆమె కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే బండ్లు ఆమె ముందుకు వచ్చి ఆపడం అన్నీ సీసీటీవీలో రికార్డ్ అయి ఉన్నాయి. దారుణం, అసలు ఆశ్చర్యపోతారు. ఎంత దారుణమే నిజంగా. ఇంత నీచపు మనుషులు ఉంటారు. ఒక్కరు కూడా అర్ధరాత్రి కదా ఒక మహిళ రోడ్డు మీద ఉంది, ఏమైనా సహాయం కావాలని అడిగిన పాపాన పోలేదట. హైదరాబాద్ నడిబొడ్డు దిల్సుఖ్ నగర్ అంటే. అటువంటి చోట కూడా ఒక మహిళ అర్ధరాత్రి, ఒక ఐపీఎస్ సుమతి కాబట్టి సరిపోయింది. వేరే సాధారణ మహిళ ఏంటంటే మానసికంగా చచ్చిపోయేవాళ్ళు. ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనేవాళ్ళు. ఆమె ఐపీఎస్ కాబట్టి ధైర్యంగా హ్యాండిల్ చేసుకోగలిగారు. ఆమె ఒక స్పెషల్ ఆపరేషన్ కోసమే వెళ్ళింది కాబట్టి. అన్నీ ఇవే కొంచెం ముందుకెళ్తే అడ్డుకోవడం చేయడం. నాకు చాలా బాధాకరం అనిపించింది ఏంటంటే మొత్తం ఎపిసోడ్లో అర్ధరాత్రి ఆ టైంలో 3:30 గంటల సేపు ఆమె రోడ్డు మీద ఉంటే ఒక్క పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ రాలేదట. ఇది అసలు బాధాకరం. ఎందుకు పోలీసులు ఎందుకు రారు? రోడ్డు మీద ఎందుకు రారు? ఏం చేస్తూ ఉన్నారు? 3:30 గంటల సేపటి ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనం రాలేదట. ఎక్కడికి పోయిన వీళ్ళు? నైట్ పోలీసులు తిరుగుతారు కదా. హైదరాబాద్ లాంటి చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంటే ఏంటి అసలు? ఆ 3:30 గంటల తర్వాత అటు వెళ్ళే ఒక పోలీస్ పెట్రోలింగ్లో ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఒక ఆయన గుర్తుపట్టే సుమతి మేడం అని చెప్పి శాల్యూట్ చేస్తే అప్పుడు తెలిసిందట ఆమె ఐపీఎస్ అని. సరే, మొత్తం మీద ఎవరెవరైతే ఆమెను వేధించారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి 40 మందిని స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారట. అందరూ విద్యార్థులు, ఉద్యోగులు అన్నట్టు. ఆ పరిస్థితులు ఎట్లున్నాయో చూడండి. అర్ధరాత్రి పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఒకటి చూడండి. అట్లా అర్ధరాత్రి ఒక మహిళ వెళ్ళి నిలబడితే కనీసం ఏమైనా సాయం చేయాలన్నది. అరే ఏదో ఒక సందర్భంలో అటువంటప్పుడు మన ఇంట్లో మహిళలు ఏదైనా అవసరం కోసం నిలబడి ఉండొచ్చు. ఆ పరిస్థితి మన వాళ్ళకి వస్తే ఎట్లుంటుంది అని కానీ ఎప్పుడు ఆలోచించరా? ఎంతసేపు ఉన్నా ఇంత ఎగబడమేనా? ఏం నీచలరా బాబు, ఏ మాటకు ఆ మాట. కానీ ఐపీఎస్ కాబట్టి సరిపోయింది. పోలీసులు కూడా చూడండి ఎందుకు ఎక్కడికి పోయినారు పెట్రోలింగ్ లేకుండా.